పరలోకం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈ చిన్న షార్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మ ప్రాణులు ఉండే స్థలంలో ఎంతో పని జరుగుతుంటుంది. అక్కడ యెహోవా వాక్యము నెరవేర్చే వేవేల కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. కీర్తన 103:20-21, దానియేలు 7:10. పరలోకంలో అమితమైన తేజస్సు ఉంటుందని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి 6:15-16. యెహెజ్కేలు పరలోకాన్ని దర్శనంలో చూసినప్పుడు అక్కడ అతనికి తేజస్సు కనిపించింది. దానియేలుకు తేజస్సుతో పాటు అగ్ని వంటి ప్రవాహము కనిపించింది. యెహెజ్కేలు 1:26-28, దానియేలు 7:9-10. పరలోకం పవిత్రంగా, పరిశుభ్రంగా, అందంగా ఉంటుంది. కీర్తన 96:6, యెషయా 63:15, ప్రకటన 4:2-3. బైబిల్ పరలోకం గురించి ఇస్తున్న వివరాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. యెహెజ్కేలు 43:2-3. అయితే పరలోకం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం మానవులకు అసాధ్యం. అదృశ్య ప్రాణులు ఉండే ఆ స్థలం మన ఊహకు అందనిది.